బ్రేకింగ్ న్యూస్ అఘోరికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. అఘోరిని తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు ఆ వాహనాల్లోనే అఘోరి శ్రీవర్షిని ఇద్దరిని పోలీసులు తీసుకుని వెళ్తున్నారు. ఆర్టీవీ వెహికల్ కూడా పోలీసు వాహనాన్ని ఫాలో అవుతుంది. అఘోరిపై ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. తెలంగాణలో పోలీస్ స్టేషన్లో అఘోరిపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. మొదటి భార్య అంటూ ఒకరు ఫిర్యాదు చేశారు. పూజల పేరుతో లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు అఘోరి అంటూ మరికొంతమంది ఫిర్యాదులు చేశారు. ఇలా వరుస ఫిర్యాదులు రావడంతో అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. నిజానికి అఘోరిపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే మేము నార్త్కి వెళ్ళిపోతున్నాము, ఇక తెలుగు రాష్ట్రాలకు రాము, అక్కడే ఉంటాము అంటూ వాళ్ళు ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. కానీ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు నార్త్కి వెళ్ళి అఘోరి శ్రీవర్షిని ఇద్దరిని కూడా పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారు, తెలంగాణకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వెహికల్లోనే అఘోరి శ్రీవర్షిని ఇద్దరు కూడా ఉన్నారు. ఆ వాహనాలను ఆర్టీవీ ప్రతినిధులు ఫాలో అవుతూ ఉన్నారు. అఘోరిని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత అఘోరి అకౌంట్స్కి సంబంధించి చాలా పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే అఘోరి పూజల పేరుతో లక్షల రూపాయలు తీసుకున్నారు, అఘోరి కొంతమందిని మోసం చేశారు అంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ ఫిర్యాదులను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. అఘోరి శ్రీవర్షిని ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నారు. మీరు మొదటి బాక్స్లో చూస్తూ ఉన్నారు. అఘోరిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. అఘోరి ఇక రాను, నేను నార్త్లోనే ఉండిపోతాను, అవసరమైతే ప్రాణత్యాగం చేసుకుంటాను అంటూ అఘోరి ఇప్పటి వరకు చెబుతూ వచ్చింది. కానీ అఘోరి పైన చాలా ఫిర్యాదులు వచ్చాయి. అఘోరి కొంతమందిని మోసం చేసింది అంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. అఘోరిని పోలీస్ స్టేషన్లో ప్రవేశపెడుతున్న దృశ్యాలు, పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్న దృశ్యాలు. రెండవ బాక్స్లో అఘోరిని వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నప్పటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అఘోరి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు పోలీసుల విచారణను ఎదుర్కోబోతోంది. ఎవరెవరిని అఘోరి మోసం చేసింది, నిజానికి అఘోరిగా మారిన తర్వాత ఎందుకు జనాల్లోకి వచ్చావు, ఎందుకు జనాలతో గొడవలు పడాల్సి వచ్చింది, పూజల పేరుతో ఎవరెవరిని మోసం చేశావు, పెళ్లి పేరుతో ఎవరెవరిని మోసం చేసావు, ప్రేమ పేరుతో అనే క్వశ్చన్స్ ఇప్పుడు అఘోరి ముందు ఉంచబోతున్నారు. అఘోరి వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారణ జరపబోతున్నారు. ఉత్తరప్రదేశ్లో అఘోరి శ్రీవర్షిని ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళిద్దరిని ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్తున్నారు. ఇప్పటికీ ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి కాబట్టి బహుశా ఈరోజు అఘోరిని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా ఉంది. అఘోరి నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, నేను సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నాను అంటూ అఘోరి చెబుతూ వచ్చేది ఎప్పుడు వీడియోలో. కానీ అఘోరి పనులు మాత్రం ఎప్పుడు వివాదాస్పదంగా ఉంటూ వచ్చేవి. మరీ ముఖ్యంగా అఘోరి శ్రీవర్షిని ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో, అఘోరి శ్రీవర్షిని ఎప్పుడైతే తనతో తీసుకువెళ్ళిపోయిందో అఘోరిపై పెద్ద స్థాయిలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎక్కువ మంది అఘోరిని అప్పటి వరకు ఎవరైనా అఘోరిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అఘోరిని ఆఖ్యానం నుంచి మరికొంతమంది వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు అఘోరి పైన కొన్ని మోసం చేసిందంటూ ఫిర్యాదులు కూడా రావడంతో అఘోరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అరెస్ట్ అయిన తర్వాత అఘోరి ఏం మాట్లాడిందో చూద్దాం. ఇప్పుడు మీతో పాటు కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? కేసు